9Grainsకి స్వాగతం. ఇప్పుడు మనం మామిడి పండు ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఈ మామిడి పండు ఐస్ క్రీమ్ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రసాలండి, ఈ రసాల్లో పీస్ ఉంటుంది. రసం తీసి వడగట్టుకోవాలి. రసం తీసుకున్నానండి, ఇప్పుడు వడగట్టుకుందాం. గుజ్జులో పీస్ లేకుండా చూసుకోవాలండి ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు. ఐస్ క్రీమ్కి పీసు లేని కాయలు అయితే బాగుంటుందండి. పీసు లేని కాయలు అయితే వడగట్టుకోవాల్సిన పని లేదండి. పీసు ఉన్నా కూడా వడగట్టుకోవాలి. పీసు వడగట్టుకోవటం అయిందండి. ఈ పీసు వచ్చింది, ఇది తీసేసుకుందాం. మామిడికాయ జ్యూస్ 2 కప్పులు వచ్చిందండి. 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్లోనే స్వీట్ ఉంటుందండి. మీ తీపికి తగ్గట్టు కండెన్స్డ్ మిల్క్ కలుపుకోండి. ఇది కలిసిపోయేలా కలుపుకున్నామండి. 1/2 కప్పు క్రీమ్ తీసుకున్నానండి. ఇది బీట్ చేసుకుందాం బాగా. బీట్ చేసుకోవటం అయిందండి. ఇలా రావాలి. జ్యూస్ దీంట్లో వేసేసుకుందామండి. ఇది మొత్తం కలిసి ఒకసారి బీట్ చేసుకుందామండి. ఇది మిక్స్ అయిపోయిందండి. ఇది తీసి ఇక ట్రేలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ట్రేలో పోసుకుందామండి. బాక్స్లో వేసుకోవటం అయిందండి. మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మామిడికాయ ఐస్ క్రీమ్ రెడీ అండి. డీప్ ఫ్రిడ్జ్లో 12 గంటల పాటు పెట్టుకున్నాను. ఈ కప్పులో తీసుకుందాం. నట్స్ చల్లుకుందామండి. మామిడికాయ ఐస్ క్రీమ్ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.